ఈ మధ్య చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ వైట్ హెయిర్ ఉండడం మనం చూస్తున్నాం. ఇన్స్టెంట్ గా వాడే హెయిర్ కలర్స్ లో చాలా కెమికల్స్ ఉంటాయి. దాని వల్ల కళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. పూతలు రావడం అలా మనం చూస్తున్నాం. ఈ మధ్య నేచురల్ గా చెట్టు నుంచి వచ్చే ఆకులతో హెయిర్ కలర్ చేసుకుందాం. ముందుగా నేను హెన్నా పౌడర్ తీసుకుంటాను. హెన్నా కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని గ్లాస్ వాటర్ వేసుకొని 2 స్పూన్ల టీ పౌడర్ వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. అంటే డికాషన్ ప్రిపేర్ చేసుకొని దాన్ని వడకట్టుకొని డికాషన్ గోరువెచ్చగా అయిన తర్వాత గోరింటాకు పొడిని తీసుకొని ఉండలు లేకుండా మంచిగా నిదానంగా కలుపుకోవాలి. నేను వాడే ఈ హెన్నా పౌడర్ ఓన్లీ గోరింటాకు పొడి మాత్రమే. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు. అందులో ఒక ఎగ్గుని తీసుకొని ఎగ్ వైట్ ని మాత్రమే వేసుకోవాలి. ఎగ్ని ఇలా బ్రేక్ చేసి అటు ఇటు అంటే ఎగ్ వైట్ అంతా అందులో పడిపోతుంది. ఎగ్ వైట్ వేసుకోవడం వల్ల హెయిర్ చాలా సిల్కీగా షైనీగా కనిపిస్తుంది. ఒక కప్పు పెరుగు వేసుకుని దాన్ని మంచిగా కలుపుకొని వేసుకోవాలి. ప్యూర్ కొబ్బరి నూనెను కూడా వేసుకున్నాను. ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకొని అన్నీ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక 5-6 గంటలన్నా దాన్ని వదిలేయాలి. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, ఐరన్ ప్యాన్ లో పెట్టుకోండి. ఐరన్ ప్యాన్ లో పెట్టుకోవడం వల్ల దానిలోని ఐరన్ అంతా హెన్నాలోకి వచ్చి హెయిర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తలకంతా మంచిగా అప్లై చేసుకోవాలి. పాయ తీసుకుంటూ ప్రతి హెయిర్ కి అప్లై చేసుకోవాలి. నేను వాడేది ఎంత న్యాచురల్ చూడండి. గోరింటాకు అంత బాగా పండింది. ఒక గంటన్నర ఉంచుకున్న తర్వాత తలస్నానం చేయండి. షాంపూ పెట్టుకోకుండా చేయండి. హెయిర్ చాలా సిల్కీగా అవుతుంది. దాని తర్వాత రోజు నీలి ఆకు చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది. అది న్యాచురల్ గా మనకు బ్లాక్ కలర్ ని ఇస్తుంది. ఆ పౌడర్ ని నేను తీసుకుంటున్నాను. దీన్ని ఇన్స్టెంట్ గా కలుపుకోవాలి, నానబెట్టుకోకూడదు. మనం ఎప్పుడైతే పెట్టుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు వేడి నీళ్ళతో కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి నీళ్లు. గోరువెచ్చని నీళ్ళతో ఉండలు లేకుండా కలుపుకొని మళ్ళీ తలకంతా నీట్గా అప్లై చేసుకోవాలి. ఈ న్యాచురల్ కలర్ మన తలకి మంచిగా పట్టాలంటే మెయిన్ టిప్ వచ్చేసి మీరు ఏ హెయిర్ కలర్ అయినా వేసుకొని 10-15 రోజులు అయి ఉండాలి. లేకపోతే ఆ కెమికల్స్ వల్ల ఇది పట్టదు తలకి. ఒక వారం 10 రోజులు ఎలాంటి కెమికల్స్తో కూడిన హెయిర్ కలర్ వాడకుండా ఇది కనుక పెడితే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. మీరే చూడొచ్చు. ఒక వైట్ హెయిర్ కూడా కనిపించట్లేదు. అంత బాగా పనిచేసింది. నాకైతే బాగా వర్కౌట్ అయింది. నా చేతులు కూడా చాలా బ్లాక్గా అయిపోయాయి. ఇంత న్యాచురల్గా ఒక చెట్టు నుంచి ఆకులతో మనకు బ్లాక్ కలర్ వస్తుంటే మనం కెమికల్స్తో కూడిన కలర్స్ వాడడం వల్ల మన హెయిర్ అంతా డ్యామేజ్ అవ్వడం, మన హెల్త్కి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. హెయిర్ బ్లాక్గా అవ్వడమే కాదండి, సిల్కీగా షైనీగా కూడా అవుతుంది. మీకు ప్రొడక్ట్స్ కావాలంటే అడగండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.